కూడా లేస్తాడు కర్ర తీసుకొని ఇలా బాగా రికార్డింగ్ చేయి. కట్టుకోండి, అర్జెంట్ కట్టుకోండి గుడి. అంతేనా? వెరీ అర్జెంట్. ఇప్పుడు మీకు ఏంటంటే ఏమవుతుందంటే నోటి దాకా వచ్చిన కూడు పక్కకు పోతుంది మీ ఊళ్ళో. నోటి దాకా వచ్చిన కూడు పట్టకపోతుంది. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం లేదు మీ మీద. వెయ్యికాల ముత్యాలమ్మ అంటారు. గొడ్డు చాకిరి చేస్తారు, గొడ్డు సంపాదిస్తారు, తినక కూడా పోతారు, కష్టపడతారు. 100 బస్తా వచ్చేది 60-70కి వచ్చేసరికి కటకట అవుతుంది మీకు. అర్థమైందా? దీనికంతటి కారణం ముత్యాలమ్మ తల్లి. బొడ్రా వేసేటప్పుడే దీన్ని కూడా పెట్టుకున్నట్టయితే అయిపోయేది. బొడ్రా వేసేటప్పుడే ముత్యాలమ్మను పెట్టుకుంటే అయిపోయేది. మీకు ఊరికి ఒక యశస్సు వచ్చేది. ఊరికి పై ఎత్తునుంది, దక్షిణ నైరుతులు ఉంది మీకు అమ్మవారు. దక్షిణ నైరుతి మీ ఊరిని కాపాడేది కూడా ఈమె. కాకపోతే మీరు కనికరించట్లే, ఆమె కన్ను చూపు తగ్గింది. కన్నతల్లిని ఇంట్లో అన్నం పెట్టకుండా ఊరి మీద ఎన్ని అన్నదానాలు చేస్తే ఇంట్లో శాపనార్థాలు ఉంటాయిగా. మీరు ఎంత చదివినా, ఎంత కష్టపడ్డా, ఏది చేసుకున్నా కూడా ఈ తల్లి అనుగ్రహం లేక మీకు ఊరి మీద ఏ తల్లి లేదు, ఈమె ఆమె తప్ప. ఈ తల్లి మూలకేసారు, ఆ తల్లిని మూలకేసారు. వీళ్ళ అనుగ్రహాలు లేక మీకు అదృష్టం కలిసి రాట్లేదు. ట్రాక్టర్ అడుగుని వేసుకొని ఖచ్చితంగా మీ ఊరు ఇంటికో ఉద్యోగం గ్యారెంటీ వస్తుంది. వచ్చినాక సందాలు ఇస్తే వాళ్ళు రాత్రులకి ఇస్తే బాగుంది. పెళ్ళైనాక కట్నం ఇస్తాక బాబనాయన అంటే పెళ్ళైనాక ఏంది నా పరిస్థితి అంటాడు. కానీ పెళ్ళైనాక అల్లుడు కట్నం ఇస్తాడు. కొంతమందికి అయితే అట్లా కూడా నా డౌట్, కొంతమంది 5-6 పెళ్లి కాలే పిల్లగాలకి అయితే అట్లా వాళ్ళనే ముత్యాలమ్మ గుడి కట్టేయమన్నా, వాళ్ళనే ముత్యాలమ్మ గుడి కట్టేయమనండి. వంశం లేకపోతే అడుగురు నన్ను. నేను చెప్పేది ఏంటంటే దైవ కార్యం చేసేటప్పుడు నాకేమిస్తుంది అమ్మవారు, నాకేమిస్తాడు రాముడు, నాకేమిస్తాడు శివుడు అని అడగొద్దు. నన్ను ఈ భూమి మీద పుట్టించిన కారణం భగవంతుడు. ఈ భూమికి నేను ఎంతో కొంత నోసుకున్నా కాబట్టి భగవంతుడు నన్ను ఈ భూమి మీద వేసిండు. ఈ మనిషి పుట్టుక పుట్టించిన ఈ జ్ఞానం ఇచ్చిండు, మంచి చెడు తెలుసుకునే జ్ఞానం ఇచ్చిండు. కాబట్టి ఈ జ్ఞానంతో దైవ కార్యాన్ని ఈ భూమికి నేను పుట్టినందుకు ఏదో ఒకటి సార్థకత చేయాలని అనుకొని ముందుకు పోవాలి. కానీ హే ముత్యాలమ్మ చేస్తే ఏమొస్తుందిరా అని అనుకుంటే అది కాని పని. కన్నతల్లికి అన్నం పెడితే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. పాపకర్మ చెడిపోద్ది. ఆ పాపకర్మ చెడిపోవటం వల్ల వీడికి పుణ్యం వచ్చి లాభం వస్తుంది. దేంట్లో వంశంలో రావచ్చు, ఉద్యోగంలో రావచ్చు, సంతానంలో రావచ్చు, పంటలో రావచ్చు, ఇంటిలో రావచ్చు, దేంట్లోనైనా రావచ్చు. అదే కన్నతల్లికి ఇంటి పెట్టకుండా పోయి అన్నదానం చేస్తే ఏమొస్తుంది? 10 మందిలో మంచిగా పెట్టిండు అంటాడు, ఒకడే నీతలు ఆడాడి పెట్టిండు, ఏడ గుండెకి వచ్చిండు అంటాడు, తింటూనే ఉంటాడు, మాట అంటూనే ఉంటాడు. అదే కన్నతల్లికి పోతే చల్లగా ఉండు నాయన అంటాడు. అంతేనా కాదా? ఇంటిని మించిన, తల్లిని మించిన దైవం, గ్రామ దేవతని మించిన కుల దేవత ఏది లేదు. నువ్వు ఎన్ని యాత్రలు తిరిగినా గ్రామ దేవతను పూజించకపోతే, నీ ఇంటి కుల దేవతను పూజించకపోతే ఆ ఫలితం రాదు. అది అందుకని ఇంట్లో మనకు మైసమ్మలు ఎల్లమ్మలు ఉంటే ఆటికి పెట్టుకోవాలి. గ్రామ దేవతలు ముత్యాలమ్మ, అంకమ్మ, మారమ్మ, పోలేమ్మ ఇవన్నీ ఉంటాయి. సంవత్సరానికి ఒక్కసారి చేసుకునేది అవన్నీ చేసుకోవాలి. సంవత్సరానికి శాతనైన కాడికి అవి చేసుకోవాలి. ఊళ్ళో దేవాలయాల్లో దీపం ముట్టేయకుండా పడేది. ఈ 3 రూల్స్ మన గ్రామంలో పాటిస్తే మన గ్రామానికి ఆటోమేటిక్గా యశస్సు వస్తుంది. లేకపోతే ఎంత చేసినా బుడిదల పోసిన పని. ఉద్యోగాలు రావు, విన్నారా? దేంట్లోనే మళ్ళీ మంచిగా నడిచోడే కూలబడతాడు, మంచిగా నడిచోడు కూలబడుకుంటూ పోతాడు, అన్నీ జరుగుతాయి. అందుకని నీదేనా? ఇంకో నేనేమన్నా అంటే గుడి ఉంది, ఈ చెట్టు కింద గుడి కడితే ఇప్పుడు ఏమవుతుందంటే మనకు లెంత్ తక్కువ అవుతుంది, గుడి ఎక్కువ అవుతుంది. పడమడ మొత్తం కాలవుతుంది, దక్షిణం కాలవుతుంది, ఉత్తరం కాలవుతుంది, తూర్పున గుడి పడుతుంది. అందుకని నేనేమంటే చెట్టు తీరానే ఉంటుంది. దక్షిణం కడితే చెట్టు కమ్మేస్తుంది. కాబట్టి ఈ చెట్టుకు పై భాగం ఒక 20 ఫీట్లు తీసుకోండి. బారుగా మొత్తం 20 ఫీట్లలో గుడి చుట్టూ తిరిగేట కాంపౌండ్ వాళ్ళ వరకు ఆయన ఏమైనా పొలం ఇస్తే దాన్ని పెట్టుకొని వెనక బాధ గుడి కట్టుకోండి, ముందుకు బాదుకోండి. గుడి చుట్టూ చెట్టు తీరాలు ఉంటుంది. మీ ఊరికి ఆయుష్ అంతా ఈ చెట్టే అని చెప్పేసి చెబుతున్నా.
అది మీరు గ్రామస్తులతో మాట్లాడుకోండి. తమ్ముడు మేము మా పెదనాన్న మేము ఉన్నాం కదా, అదే కొలుచుకున్న భాగాలు అదే నేను అనేది, మాట్లాడుకొని దాన్ని బట్టి ఏమన్నా కొంచెం అటు ఇటు జరుగుతానేమో ఏం లేదు, లేకపోతే ఇక దీన్నే ఇంతంత గుడి వేస్తా ఉన్న దాంట్లోనే అది. అప్పుడు ఇంకా మేము పొలంగా ఉన్నప్పుడు ఇచ్చినది ఖాళీగా ఇచ్చింది. కాకపోతే నేను అనేది ఏంటంటే లింగ, ఇప్పుడు అటువైపు 3 లింకులు లేదు అన్నారు కదా, ఆ కాలం ఉంది కదా, ఆ కాలం ఉన్న వాళ్ళు పిలిచి పెట్టి ఇటు తీసుకోవచ్చు. ఎటైనా వాళ్ళదే, అటు వాళ్ళదే, విషయం అటు మాదే ఇటు మాదే 3 లింకులు ఇంత జాగ్రత్త మనం అట్టేమడికి ఇంత ఇది పోయిందండి అంతే. అవి అందరు కలుపుకుని రూల్స్ మాట్లాడాలి కానీ నువ్వేమన్నా సహాయం చేయదలుచుకుంటే, నేను అనేది ఏంటంటే సహాయం చేయదలుచుకుంటే ఈ చెట్టు నీడ మందం ఎంత వస్తుందో చూసుకొని, అంత చూసుకొని అవతల ప్రహరీ గోడ వస్తుంది నీకు, అర్థమైందా? గుడి నీ పొలంలోకి రాదు, ప్రహరీ గోడ వస్తుంది. ప్రహరీ గోడకు దీనికి మధ్య ఒక 3 ఫీట్లు 5 ఫీట్లు ఇడిచి పెట్టుకొని బోనాలు తిరగడానికి అప్పుడు గుడి వస్తుంది, అర్థమైందా? అది ప్లాన్ అనమాట. అప్పుడేంటంటే చెట్టు తీరా అని ఉంటుంది. రేపేమన్నా నువ్వు కోనే కోసుకుంటే ఈ చెట్టు గూడలు కట్టుకోవచ్చు, చెట్టు పోనీయకుండా. గుడి ఏమి ఈడు ఉంటుంది, పోతురాలని గీసాయి కొడతాడు, అందరికి రోడ్డు మీద పోయే వాళ్ళకు అమ్మవారు కనపడుతుంది. అది నా ఆలోచన, ఆలోచించుకొని చేసుకో. మంచిగా నడుస్తుంది సార్. మీ కాడ పెళ్ళిళ్ళు అయితే ముత్యాల పొయ్యోళ్ళు పోతారు లింగ, మన కాడికి కూడా పొయ్యోళ్ళు పోతారు. కొంతమంది దూరం ఉందనుకుంటాం కానీ ఇంటనే పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వస్తారు. బర్రెలు కానీ మేము అన్ని ముత్యాలమ్మలను కలిపినాం. అర్జున ముత్యాలమ్మ అయినా, మారి ముత్యాలమ్మ అంటారు కదా, మారి ముత్యాలమ్మ, రైతు ముత్యాలమ్మ, మాల ముత్యాలమ్మ అన్ని కలిపి ఒక్క గుడినే పెట్టినాం, అన్ని కలిపినాం. ఇప్పుడు ఇది కాకుండా ఇటు ముందరికి కొనుక్కోవచ్చు కదా, ఈ నుంచి పెట్టుకొని ఆ ముందర ఇప్పుడు సైజు వాళ్ళు అమ్ముతుంటారు కదా, అది పెట్టుకోవచ్చు కదా కొనుక్కొని. ఇంకా ప్లేస్ ఎక్కువ అయింది కదా ముందలకి, ఇంకా ఇక్కడ పెట్టుకుందామన్నా, ఇక్కడ పెట్టుకున్నా ఈ గెట్టు కాడ ఇక్కడ పెట్టుకుందాం. గెట్టు కొద్దిగా అసటైనా ఇక్కడ పెట్టుకొని ఇటు ముందర ప్లేస్ కొనుక్కుంటే సరిపోద్ది అంటున్నా. ఒక 2 గుంటల సైజులు అన్ని పెట్టుకుంటే అయిపోద్ది. అట్లా కాదు లెక్క కొనాల్సిన. ఇప్పుడు ఇక్కడ పెద్ద అది కాదు కదా స్వామి, జాతర కాదు కదా, రామాలయం లెక్క మాట్లాడరి. సర్లే వాళ్ళ తర్వాత తమ్మి ముగ్గు పోతారు వచ్చే పరిస్థితిని బట్టి దాంట్లోనే చేస్తున్నాం. ఈ చెట్టు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సంఖ్య 45 ఎకరాలు ఉన్నదాకనే మేము ఎట్లా ఇస్తాం అంత ఇవ్వాలంటే నేనేమన్నా ఊరు ఆలోచించుకొని